60 ఏండ్లు అవుతూ ఉండంగానే శరీర సంబంధాలు తెంపేసుకోవాలి మనం, ఇంకా ప్రారంభం చేసుకోవాలి రిటైర్మెంట్కి. అప్పటి నుంచినే మనం వైరాగ్యాన్ని మనం ప్రారంభం చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. అందుకని అటువంటి అవకాశం దొరికినప్పుడు తపస్సుతో ఉండిపోవాలా. ఒక్క శరీరం బాధ తప్పితే ఆ శరీరం బాధను తట్టుకుంటూ భగవద్ ధ్యానాన్ని, గురువిచ్చిన మంత్రాన్ని మనం పఠిస్తూ వెళ్ళాలి. అంతేగాని ఇంకా ఆ పనులు జరగలేదు, ఈ పనులు జరగలేదు అనకూడదు. ఇంకా కళ్ళు కనపడవు, నోరు తిరగదు, అయినప్పటికీ 3వ మనవరాలకి పిల్లలు కలగలేదు. ఎందుకు మూడో మనవరాలకి పిల్లలు కలగలేదు? ఈ బాధ ఎందుకు? తానే చచ్చిపోయి వాళ్ళ కడుపులో పుడుతుంది. ఆ విధంగా యోచన చేస్తూ ఉంటే ఆ మనవరాలకే ఈ ముసలిది పుడుతుంది. మళ్ళీ ప్రాబ్లంలో చిక్కుకుంటారు. ఏది యోచన చేస్తున్నావో దాంట్లో వాళ్ళ ఇంట్లో నువ్వు పుడతావు. అది జ్ఞాపకం పెట్టుకుంటా. అది ఎందుకు? ఆ భాగ్యం కావాలన్నా, మళ్ళీ మాతృగర్భంలో పుట్టాలన్నా. మాతృగర్భం ఎంత బాధ తెలుసా? 9 నెలలు ఎంత బాధ. మలమూత్రాల్లో ఉండేటువంటి బాధ. పంచకం అనేటువంటిది స్వామి శంకర భగవత్పాదులు రాశారు. దాంట్లో అది వింటే, దాని అర్థం వింటే భయం